एकदन्तं शूर्पकर्णं गजवदनं चतुर्भुजं पाशाङ्कुशधरं ध्यायेत् काणिपाकवरसिद्धिविनायका। कस्तूरी तिलकं ललाटफलके वक्षस्थले कौस्तुभं नासाग्रे नवमौक्तिकं करतले गोपस्त्री परिवेष्टितो विजयते गोपालचूडामणि विजयते गोपालचूडामणि। ओम श्री अरविंदाय नमः। भावये कृष्णगणानन्दनं भावये कृष्णगणानन्दनं भावये कृष्णगणानन्दनं मंदारतरुमूल दर्शित श्रीकृष्णं रचिता गीता भाष्यं दिव्यारविन्दं भावये कृष्णधनानन्दनं स्वातन्त्रार्जित वीरकर्मं योगसमन्वयं विराजमानं वेदात्मकं चिन्मयरूपं सावित्री महाकाव्य संधायकं सद्गुरुं पद्मासनस्थं जाननिमग्नं सच्चिदानन्दरूपं देवारविन्दं निर्विकारं निरञ्जननिरुपम सद्गुरुं सुन्दरदरहासं भक्तपरिपालं भावये कृष्णधनानन्दनं कृष्णधनानन्दनं।
అందరికీ నా నమస్కారము. సమాధానం చాలా తక్కువగా ఉన్నందువలన శాస్త్రి గారు నన్ను తక్కువగా మాట్లాడినా కాబట్టి 2 ముక్కల్లో ముగిస్తాను. ఇది మా తాతగారు అయినటువంటి కోదండరామరావు గారు 1951 సంవత్సరంలో అరవింద మందిరాన్ని కట్టించారు. అప్పుడు అరవింద నగర్ అనేది లేదు, ఒక జనరల్ హాస్పిటల్ ఒకటే ఉన్నది. నేను చిన్న పిల్లప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఒక జడ్జి బంగ్లా, కలెక్టర్ బంగ్లా, జనరల్ హాస్పిటల్. అప్పుడు మా తాతగారు ఇక్కడ అరవింద మందిరం కట్టించినారు. 1957 సంవత్సరంలో శ్రీకృష్ణ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించినారు. ఆ తర్వాత ఆయన చేసినటువంటి విశేష కృషి వల్ల ఈ మొత్తం ఈ ప్రదేశానికంతా అరవింద నగర్ అని పేరు వచ్చింది అని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది. తర్వాత ఆయన చాలా చాలా కార్యక్రమాలు అరవిందుల గారి యోగం పైన, శ్రీకృష్ణ భగవద్గీత ఉపన్యాసాలు, ఇలాంటివంటి చాలా స్వాములు చాలామంది వచ్చి పెద్ద పెద్ద వాళ్ళంతా ఉపన్యాసాలు ఇస్తూ ఉండేవాళ్ళు. ప్రతి ఉపన్యాసంలోనూ మొదటి ప్రేయర్ సాంగ్, నేను ఇంకా చాలా చిన్నపిల్లలప్పుడు మొదటి అన్ని ప్రేయర్ సాంగ్స్ నేనే పాడుతూ ఉండేదాన్ని. అది నాకు చాలా బాగా గుర్తుంది. చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళంతా వచ్చి ఇక్కడ ఉన్నారు. ఆ తర్వాత కాలక్రమేణా ఆయన గతించిన పిమ్మట మా అమ్మగారు శ్రీమతి ఇందిరాదేవి గారు కొద్ది కాలము ఆమె కూడా ఈ మందిర నిర్వహణ చూస్తున్నారు. ఆమె కూడా 2017లో పరంపరించారు. ఆమె పోయిన తర్వాత ఈ బిల్డింగ్ చూస్తే చాలా పాతగా కనపడింది నాకు. సరే అని చెప్పి నేనే ధైర్యం చేసి మొత్తం అంతా దాన్ని పడగొట్టి మళ్ళీ దాన్ని పునరుద్ధరణ కార్యక్రమం చేసి ఇప్పుడు ఈ మాత్రం చేసినాను. ఇంకనూ చేయవలసింది చాలా ఉంది, చేస్తానని నాకు చాలా ధైర్యంగా ఉంది. ఆ ధైర్యం అంతా శ్రీకృష్ణ భగవానుడు, నేను నమ్ముకున్నటువంటి గురువులైనటువంటి శ్రీ అరవింద వారు నాకు ఇస్తారని నేను చేశాను. అంతా వాళ్ళ యొక్క దయనే. ఆ దయ నుంచే నేను ముందుకు సాగుతున్నాను. ఇక ముందు కూడా వాళ్ళ దయ నా మీద చాలా ఉంటుంది. ఈ సభకు మీరంతా ఇచ్చేసి నాకు చాలా సంతోషంగా ఉంది వజ్రోత్సవాల్లో పాల్గొన్నదానికి. తర్వాత పెద్దలు ఇంకా మాట్లాడాల్సినంత చాలామంది ఉన్నారు. మీకందరికీ నా ధన్యవాదాలు.